వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఏసీబీ వలలో మరో అవినీతి చేప. లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఆర్ నగర్ ఎస్ఐ. మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు. నారాయణపేట జిల్లా ధన్వాడలో సిపిఐ ఏఐటియుసి సంఘాల ధర్నా. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్. మూధోల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నిక. సర్పంచ్ గా ఎన్నికైన చిన్న గంగాధర్. భూపాలపల్లి జిల్లా బయ్యారంలో పూర్తి కాని డబుల్ బెడ్రూమ్. లబ్ధిదారులకు ఇళ్లను పూర్తి చేసి అప్పగించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 25,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి ఎస్ఆర్ నగర్ ఎస్ఐ భాస్కర్ రావు దొరికారు. గత నెలలో గోధుమలు ఆటోలో అక్రమంగా తరలిస్తున్నారని సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ పట్టుకుని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఆటోతో సహా గోధుమలను అప్పగించారు. ఆటో ట్రాలీని వదిలివేయడానికి ఎస్ఐ భాస్కర్ రావు 25,000 లంచం డిమాండ్ చేశారు. సదరు ఆటో యజమాని ఎస్ఐకి డబ్బులిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రేషన్ షాప్ ఓనర్ వీలెన్స్ వాళ్ళు శ్రీరామ్ నగర్ అని చెప్పి ఇక్కడ బల్కంపేట దగ్గర 100 kgs వీట్ పీడిఎస్ వీట్ ఓమ్ని వ్యాన్లో పోతుంటే పట్టుకొని కంప్లైంట్ ఇస్తే దాంట్లో ఎస్ఆర్ నగర్లో కేసు రిజిస్టర్ చేసినాడు. దాంట్లో ఆ రేషన్ షాప్ ఓనర్ ఉంది సరిత అని, ఆమెని 41 year నోటీస్ ఇచ్చి ఛార్జ్ షీట్ చేసినారు. ఇన్వెస్టిగేషన్ భాస్కర్ రావు ఎస్ఐ గారు చేసినారు. ఆ వెహికల్ నంబర్ పైన అడ్రస్ ఐడెంటిఫై చేసి ఆ వెహికల్ ఓనర్ని కాసిమని అతన్ని డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేసి దానికి కేసులో హెల్ప్ చేస్తాను, డ్రైవర్కి ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి పెట్టు, కేసులో హెల్ప్ చేస్తాను, వెహికల్ రిలీజ్ చేపిస్తాను అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాడు. అప్పటి నుంచి ఇవాళ అతను డిమాండ్ చేసిన 25,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఈవినింగ్ 6:20 ఆ టైంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోపల. 25,000 వేరే వాళ్ళు లేరు. 12th January రోజు డిప్యూటీ తహసీల్దార్ వీలెన్స్ వాళ్ళు శ్రీరామ్ నగర్ అని చెప్పి ఇక్కడ బల్కంపేట దగ్గర 100 kgs వీట్ పీడిఎస్ వీట్ ఓమ్ని వ్యాన్లో పోతుంటే పట్టుకొని కంప్లైంట్ ఇస్తే దాంట్లో ఎస్ఆర్ నగర్లో కేసు రిజిస్టర్ చేసినాడు. దాంట్లో ఆ రేషన్ షాప్ ఓనర్ ఉంది సరిత అని, ఆమెని 41 year నోటీస్ ఇచ్చి ఛార్జ్ షీట్ చేసినారు. ఇన్వెస్టిగేషన్ భాస్కర్ రావు ఎస్ఐ గారు చేసినారు. మరోసారి మానవత్వాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చాటుకున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని సంఘటన స్థలంలో ఉండి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం జిల్లా ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని ఎమ్మెల్యే పరామర్శించారు. తెలకలపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి నాగర్ కర్నూలుకు వస్తున్న నేపథ్యంలో మార్గమధ్యంలో నెల్లికొండ చౌరస్తా వద్ద టాటా సుమో ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు కావడంతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కారు ఆపి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి జిల్లా ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వలిగొండలో యువ తెలంగాణ పార్టీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థినులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం నాణ్యమైన భోజనాలు అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నారాయణపేట జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్ డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కేంద్రంలో కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల వద్ద సిపిఐ ఏఐటియుసిల ఆధ్వర్యంలో ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ 2012వ సంవత్సరంలో ధన్వాడ మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ విద్యాలయం ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు తొలగించిన 5 వంట కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయన అందించారు. కాబట్టి గతంలో చూసాం, ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఎందరో ప్రిన్సిపాల్ మారారు. మనం చెప్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒక తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద పిల్లలు ఉన్నారని చెప్పేసి పిల్లల కొరకు మన రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బందులు పడతారని చెప్పేసి చదువుకోవడానికి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాలంటే లక్షల రూపాయలు అవుతావు. కాబట్టి ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క కస్తూర్బా పాఠశాల అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాఠశాలలో నిరుపేదకి ఇవంతా పంపడం జరిగింది. గ్రామంలో మనమంతా కూడా మెరిట్ ప్రకారంగా అప్లై చేసుకుంటే ఆ పిల్లలు సెలక్షన్ అయితే మన గురుకుల పాఠశాలలో చేరుకున్నారు. ఇవన్నీ చేస్తున్న కార్యక్రమాలు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనమంతా కూడా ధన్యవాదాలు తెలియపరచాలా. ఎందుకంటే ఒక్కరోజు ఒక సంవత్సరానికి తినడానికి ₹1,00,000 పరిస్థితి ఉంది. ఆ ₹1,00,000 కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలకి ఈరోజు చూస్తూ ఉంటే మరికెల్లో ఉన్నట్టు కస్తూర్బా గాంధీ పాఠశాల పిల్లల్ని ధనవాడకి తీసుకురావడం జరిగింది. ధనవాడకి వచ్చిన వేళ అక్కడున్నట్టు వర్కర్స్ అంతా కూడా లేకపోవడం జరిగింది. ఇక్కడ వర్కర్స్ 9 మంది ఉంటే కేవలం మాత్రమే 3 మాత్రం పనిచేస్తూ ఉన్నారు. కేవలం 3 పనిచేస్తూ ఉంటే మరి 270 మంది పిల్లలకి ఏ రకమైన పద్ధతిలో అన్నం పెట్టాలో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మరి అధికారులపై ఉందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా మరి ఫలితం లేకపోయిన పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, అమ్మా మా పిల్లలు నిరుపేద పిల్లలు ఉన్న పిల్లలు కాదు. కాబట్టి వారికి అందరూ కూడా గతంలో 10 నెలల నుండి ఇంటికాడ ఆన్లైన్లో క్లాసులు చూశారు. కాబట్టి ఆన్లైన్లో మర్చిపోయి ఉంటే కూడా ఇప్పుడు కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్ పెట్టించి పిల్లలకు రాపియమని చెప్పేసి మనము కోరుతా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే ఈ పాఠశాలలో నీళ్ళు లేక మరి సమయానికి భోజనం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. అది ఎందుకంటే వంట చేసే కార్మికులు ఇక్కడ 5 మంది ఉంటే 5 మందిని తొలగివ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, ఆ 5 మందిని ఎందుకు తొలగించారనేది ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ డిఓ గారు మొన్న డిఓ గారు వచ్చి ఆ దృష్టి తీసుకోవడం జరిగింది. అయ్యా, చాలా మంది నిరుపేద పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి మరి ఆ గ్రామాల్లో వాళ్ళ వసతి లేక, వాళ్ళ తినడానికి తిండి లేక మీ పాఠశాలలో పిల్లలకు చేర్పించడం జరిగింది. వాళ్ళకి నాణ్యమైన భోజనం పెట్టించండి, నేనైతే పోయకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్తే డిఓ గారు తక్షణమే ఈ ఒక్క నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి చెప్పి 15 రోజులు ఎంత ఉంది. కానీ పాఠశాల 15 రోజులు చాలా అయింది. ఇప్పటిదాకా కూడా చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి ఈరోజు మేము పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఒక్క పిల్లల తల్లిదండ్రులంతా కూడా ఈరోజు కోర్టులో ఎలపరుచుకుంటా ఉన్నారు. ఎందుకు ఎలపరుచుకుంటా ఉంటున్నారంటే
తల్లి ముఖం పిల్ల ముఖం తల్లి చూసిన వరకు ఆ పిల్లలో భయం ఏముందో మనకు చెప్పలేని పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఆ మూత కళ్ళ పడితే తల్లి వచ్చేసరికి పిల్ల ఏడుస్తూ ఉంది. ఎందుకోసం ఏడుస్తూ ఉంటే ఇక్కడ సకాలంలో ఉన్నట్టే ఈరోజు కార్యక్రమం ఎందుకోసం నిర్వహించమన్నది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం బయ్యారం గ్రామ పంచాయతీలో గత 5 సంవత్సరాల క్రితం 23 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేశారు అధికారులు. ఏఈడిఈ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పటికీ ఇల్లు పూర్తి చేయడం జరగలేదు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఇనుగాల లక్ష్మి లింగయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు ఇళ్లను పూర్తి చేసి వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిన్నాల బ్రహ్మారెడ్డి, ఐలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిలబడతాయి కదా మరి అరే అన్ని అందరి పేరు ఉన్నాయి. జయశంకర్ భూపాల్ డిస్టిక్ లబ్ధిదారులకు సంబంధించి గత 5 సంవత్సరాల క్రితము ప్రభుత్వం ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది 23 ఇళ్లకు. అందులో కొద్దిమంది లబ్ధిదారులు వెనకబడి ఇల్లు కట్టుకోలేకపోయినారు. దానికి గవర్నమెంట్ స్పందించి ఇప్పటికైనా దాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పచెప్పాలని చెప్పి మా గ్రామ పంచాయతీ సంబంధించిన వార్డు మెంబర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు అందరూ కలిసి కోరడం జరుగుతుంది. దయచేసి అధికారులు ఇలాంటి గవర్నమెంట్ ఏమో మేము అన్ని తీరులా చేస్తున్నామని చెప్తున్నారు. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. దయచేసి అధికారులు స్పందించి ఈ వచ్చే ఇప్పుడైతే దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక ముంగటన్నా దీన్ని సెట్ చేసి ఇచ్చి లబ్ధాలకు ఇళ్ళ అప్పచెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పి మేము మా గ్రామ ప్రజల తరపున కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లా మూధోల్ మేజర్ గ్రామ పంచాయతీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వార్డు సభ్యుల మద్దతుతో తాత్కాలిక సర్పంచ్ ఎన్నిక జరిగింది. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని గ్రామ సర్పంచ్ రాజేందర్, ఉప సర్పంచ్ సంజులను పదవి నుండి తొలగించగా తదుపరి సర్పంచ్ ఎన్నిక జరిగే వరకు గ్రామాభివృద్ధి ముందుకు సాగేందుకు తాత్కాలిక సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. మొత్తం వార్డు సభ్యులు 15 ఉండగా సర్పంచ్గా పోటీలో చిన్న గంగాధర్, షామీన్ ఉండగా 8 మంది వార్డు సభ్యులు చిన్న గంగాధర్ను మద్దతు పలకడంతో సర్పంచ్గా చిన్న గంగాధర్ను ఎన్నిక చేసుకున్నారు. జాయింట్ చెక్కుకు ఒక వార్డు సభ్యునిగా కోరి లక్ష్మి ఎన్నికయ్యారు. పోలీస్ బందోబస్తులో ఈ తాత్కాలిక సర్పంచ్ ఎన్నిక జరిగింది. మొదట వార్డు మెంబర్ జాయిన్ చేసుకోవడం గురించి నామినేటెడ్ అయితే శ్రీమతి కోరె లక్ష్మి గారికి చిన్న గంగాధర్ గారు సపోర్ట్ చేశారు కదా. శ్రీమతి లక్ష్మి గారు మీరే కదా, కాదు కదా, 4th వార్డు మీరే కదా, లక్ష్మి గారికి సపోర్ట్ చేశారు కదా. అదేవిధంగా శ్రీమతి సవిత గారు, బాలోల శంకర్ గారు కోసము 2 నామినేషన్స్ రావడం జరిగింది. దాంట్లో మొదటి వ్యక్తి శ్రీమతి కోరె లక్ష్మి గారు 13వ వార్డు సభ్యులు, రెండవ వ్యక్తి శ్రీ విశ్వంబర్ గారు 14వ వార్డు సభ్యులు.
వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలో స్వేరోస్ జ్ఞానయాత్ర ముగింపు సభ పనులను స్వేరోస్ సర్కిల్ అధ్యక్షులు మందా శ్యామ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీపీ ఆదేశాల మేరకు 10 డిసెంబర్ 2020లో కాళేశ్వరం ములుగు జిల్లాలో ప్రారంభించారు. ఈ యాత్ర 33 జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలో ఈ నెల 27న ముగింపు సభ ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా వస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వేరోస్ సర్కిల్ అధ్యక్షుడు అశోక్, స్వేరో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంఈఓ హరిచందర్, స్వేరోస్ నాయకులు శ్రీనివాస్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ గారు ఏదైతే తీసుకున్నారో జ్ఞానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి వాళ్ళు 100 మందిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ జ్ఞానయాత్ర ముగింపు ఈ కోవిడ్ ప్రాంతంలో కోవిడ్ సమయంలో విఎల్సీలను మొత్తం 33 జిల్లాల్లో విఎల్సీలు ఎట్లా రన్ చేస్తున్నాయి, ఎట్లా అవుతున్నాయి, అన్ని పాఠశాలలు బంద్ అయితే మన విద్యార్థులు చదువుకు దూరంగా ఉండవద్దనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి విఎల్సీలు ఏర్పాటు చేసి ఆ విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారని చెప్పి ఆ చదువుతో పాటు ప్రజెంట్ ఇప్పుడు కూడా రన్ అవుతున్నటువంటి విఎల్సీలను సందర్శించి వాటికి అనుగుణంగా జ్ఞానాన్ని ఏ విధంగా అవతల వాళ్ళకి పంచాలనే కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నటువంటి స్వేరో సర్కిల్ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మొత్తం 33 జిల్లాల నుంచి మార్కెట్ యార్డు నందు భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహణ జరుగుతుంది. స్వేరో జ్ఞానయాత్ర సందర్భంగా ఈ యొక్క అన్ని జిల్లాలను కలుపుతూ తిరుగుతూ ఆఖరిగా ముగింపు సమావేశం ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి పెద్దలు ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రాబోతున్నారు. అదేవిధంగా సాయి చందన్న కళా బృందంచే పాట మాట ఆట కూడా ఉంటుంది. అదేవిధంగా రెంజల్ల రాజేష్ సమతా దళ సైనికు రాష్ట్ర అధ్యక్షులు గారు వస్తున్నారు. పాటమ్మ తల్లితో చేసేటువంటి విన్నపం ఒకటే, ఈరోజు ఎన్నో యాత్రలను మనం చూడడం జరిగింది. సో ఈ కరోనా కాల సమయంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్ చైర్మన్ అయినటువంటి అడిషనల్ డీజీపీ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు స్వేరో జ్ఞానయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 2020 డిసెంబర్ 15వ తేదీన కాళేశ్వరం జిల్లాలోని ములుగు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లాలోని 33 జిల్లాలను పర్యటిస్తూ వికారాబాద్ జిల్లాలో కుల్కచెర్ల మండలంలో మేము ముగింపు సభగా భారీ బహిరంగ సభగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడైనటువంటి అశోక్ అన్న గారి ఆధ్వర్యంలో సభను నిర్వహించడానికి సిద్ధమై ఉన్నాము. మిత్రులారా, ఈరోజు ఈ స్వేరోస్ యొక్క లక్ష్యం ఏంటి, అసలు ఈ స్వేరో ఏంటి, ఈ స్వేరో సర్కిల్ ఏంది, ఈ జ్ఞానయాత్ర ఏంది అనే దాని మీద నేను ఒక నిమిషంలో మీకు కన్క్లూజన్ ఇస్తాను. ఈతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ధర్మం అక్షరమే మా ఆయుధంగా మేము ఈరోజు ప్రయాణం చేస్తున్నాము. ప్రతి గల్లీలో కూడా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ కార్మికుల నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి ప్రజలకు బియ్యం పంపిణీ చేసినప్పటికీ ప్రభుత్వం కూలీ రేట్లు పెంచుతామని చెప్పి సంవత్సరాలు అయినా నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బస్తాకు 23 రూపాయలు, 50,000 బోనస్, మరణించిన కార్మికులకు 50 లక్షల ఇన్సూరెన్స్, ప్రభుత్వ గుర్తింపు కార్డు, నెలకు 10,000 పింఛన్ కల్పించాలనే డిమాండ్లతో ఈ సమ్మె చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. సివిల్ సప్లై హమాలీచి కార్మికులు జైనత్ మేము ఇక్కడ 5 రోజుల నుంచి దీక్ష చేపట్టినాం, ధర్నా. మమ్మల్ని ఇక్కడ ఒక అధికారి మమ్మల్ని పట్టించుకున్నట్టు లేదు, నాదుడు లేడు. మేము అడిగేది ఏమిటిదంటే బస్తాకు ఎగుమతి దిగుమతికి 23 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే తర్వాత కరోనా టైంలో మేము పని చేసినాం. మాకు అప్పుడు ఓళ్ళు ఇంట్లోకెళ్ళి వెళ్ళకుండా ఉంటే కూడా మేము పకడ్బందీగా ఉంటే కూడా మేము పానంకు త్యాగం చేసి మేము బియ్యము డెలివరీ చేసి దించినాం. మరి మాకు అదనపు
అదనపు వేతనము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా 10,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలా గవర్నమెంట్ అని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. నేను పొచ్చన్న ఈరిగల ముకద్దం జైనత్ పాయింట్ నుంచి ఈ మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుతున్నా. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో అమరుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పుర్క బాపురావు ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును సన్మానించారు. అంతకుముందు కొబ్బరికాయలతో జెండా వద్ద పూజలు చేసి స్తూపం వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పద్మశ్రీ అవార్డు రావడం పద్మాల్ పురి కాకో ఎత్మసర్ దేవత యొక్క ఆశీస్సులు దీవెనలతో ఈ అవార్డు వచ్చిందని కనకరాజు పేర్కొన్నారు. ఈ సంస్కృతి సాంప్రదాయాల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోరెంగ గాంధరి, మాజీ ఎంపీపీ కనక తూకారం, గోడం గణేష్ అధ్యక్షుడు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి, మహిళా సంఘం పపేందోర్ పుష్పరాణి, కుమ్రా బాగుబాయ్, ఏటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పేందోర్ అర్జున్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలో కురుమల యాదవుల బీరప్ప పండుగ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజలు కురుమ యాదవ కులస్తులు కళ్యాణ మహోత్సవానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సిరికొండ గ్రామ కురుమలు, యాదవులు, పెద్ద కుర్మ కల్లోల భోగన్న, కల్లోల మధు, చిన్న కుర్మ దూడ జోగన్న తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ఉట్నూరు మండలం కోలంగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉట్నూరు నుండి కోలంగూడ స్వగ్రామానికి మోటార్ సైకిల్పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అనంతరం వారిని ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ ఏసీబీ వలలో మరో అవినీతి చేప. లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఆర్ నగర్ ఎస్ఐ. మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు. నారాయణపేట జిల్లా ధన్వాడలో సిపిఐ ఏఐటీసీ సంఘాల ధర్నా. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్. మూదోల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నిక. సర్పంచ్గా ఎన్నికైన చిన్న గంగాధర్. భూపాలపల్లి జిల్లా బయ్యారంలో పూర్తి కాని డబుల్ బెడ్రూమ్. లబ్ధిదారులకు ఇళ్లను పూర్తి చేసి అప్పగించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.